నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జీడిపప్పు పాకం అయితే చేసి చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో టేస్టీగా ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఫాస్ట్‌గా అయిపోతుంది. పాకం కరెక్ట్‌గా చూసుకుంటే చాలండి. స్వీట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ కిలో క్వాంటిటీకి సరిపడా చూపిస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే డబుల్ ఆర్ ట్రిపుల్ చేసుకోండి. ఇంక ఈ సింపుల్ అండ్ ఈజీ జీడిపప్పు పాకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ కిలో జీడిపప్పు అయితే తీసుకున్నానండి. ఇలా గుండు పప్పు అయితే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం తీసుకున్న జీడిపప్పు కౌంట్లో హాఫ్ క్వాంటిటీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇవి ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయి. ఇవి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెయ్యి అనేది రాకుండా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జీడిపప్పుని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటుందండి. అదేవిధంగా మిగిలిన కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ప్లేట్లో కొంచెం నెయ్యిని వేసుకొని బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 400 గ్రాములు తురిమిన బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. హాఫ్ కిలో జీడిపప్పుకి 400 గ్రాముల బెల్లం సరిపోతుందని, మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అనుకుంటే ఇంకో కొంత గ్రాముల వరకు వేసుకోవచ్చు. పాకం పట్టుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లో వేసుకొని 50 ml వరకు నీళ్ళని వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలండి. బెల్లం అంతా కరిగి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసి చూస్తే కొంచెం సాఫ్ట్ బాల్లా రావాలండి. బాల్లా అయితే వచ్చింది కానీ చేతికైతే అంటుకుంటుందండి. మరో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ పాకం ఏంటంటే మనకి తినేటప్పుడు నోటికి కరుచుకుంటుందండి. ఇంకొంచెం ముదురు పాకం అయితే రావాలి. మరోసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా చేతికి తీసుకుంటే అంటే సాఫ్ట్ బాల్లా ఉండాలండి. దీన్నే ఉండ పాకం అని అంటారండి. పాకం ఇలా రావాలండి. ప్లేట్లో ఇలా వేసి చూస్తే టంగుమని సౌండ్ రావాలి. అదే కరెక్ట్ పాకం. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదండి. ఈ పాకం అంతా జీడిపప్పుకు పట్టేలాగా మిక్స్ చేసుకొని ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంకొక మోల్డ్లో కూడా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చక్కగా ఊడొచ్చింది కదా, ప్లేట్కి కూడా ఏం అంటుకోలేదండి. ఒకవేళ ప్లేట్కి అంటుకొని ఊడి రాకపోతే 1 సెకండ్ పాటు వేడి చేసి డీమోల్డ్ చేసుకోండి. ఈజీగా ఊడొచ్చేస్తుందండి. మీకు పీసెస్గా కావాలి అంటే వేడి మీద నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ పాకం కరెక్ట్గా ఉంటే మనం తినేటప్పుడు నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. అంతే అండి, స్వీట్ షాప్ స్టైల్లో జీడిపప్పు పాకం రెడీ. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.